నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నీట్ విద్యార్థుల సమస్యలపై ప్రధాని మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు 2 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే ఇవ్వాలి. సూపరింటెండెంట్ గారి వినతి పత్రం. పెన్షన్ ను పొందుతున్న వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్ద బెడ్ రెస్ట్ లో ఉన్న వారికి ఇంటి దగ్గర తమ సిబ్బందితో పంపిణీ చేయాలని వేల్పూర్ స్థానిక ఎంపీటీసీ మొండి మహేష్, మాజీ ఉప సర్పంచ్. బస్తీ పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి అన్నానగర్ లో పర్యటించిన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్. తిరుమల కొండపైన తిష్ట వేసిన డి గ్యాంగ్ ను కొండ నుండి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. భూమి ప్రభుత్వానిదే, ఎలాంటి నిర్మాణాలు లేవు, కానీ ఆ భూమికి పన్ను కడుతున్న ప్రైవేట్ వ్యక్తులు. నాకు మాట కూడా చెప్పకుండా పార్టీలో చేరుతున్నారు. నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా జరిగిన యోగా పోటీల్లో పాల్గొని విజయం సాధించిన యోగా సభ్యులు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ నాగరాజు మాట్లాడుతూ, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశాన్ని కరీంనగర్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఈ దేశంలో మోదీ ప్రభుత్వం 3.0 వచ్చిన తర్వాత ఈ దేశ సమగ్రతకు నష్టం కలిగించేలాగా, ఈ దేశ విద్యా విధానానికి నష్టం కలిగించేలాగా పరీక్షల నిర్వహణ తీసుకుంటా ఉంది. ఇప్పటికే జాతీయ స్థాయి పరీక్షలైనటువంటి నీట్ పరీక్ష లీక్ అయింది, నెట్ పరీక్ష లీక్ అయింది, నెట్ సిఐఎస్ఆర్ పరీక్ష రద్దు చేయబడింది. అలాగే ఇతర పరీక్షలన్నింటినీ రద్దు చేశారు. నీట్ పీజీ పరీక్షను రద్దు చేశారు. ఎక్కడా కూడా ఒక పరీక్ష నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వంగా ప్రధానిగా ఈ దేశంలో నరేంద్ర మోడీ రికార్డులు ఎక్కారు. అంతర్జాతీయంగా ఇతర దేశాలు, అమెరికా లాంటి దేశం, ఫిన్లాండ్ లాంటి దేశం, ఇతర అన్ని దేశాలు ఈరోజు భారతదేశంలో పరీక్షలు కూడా నిర్వహించలేని ఒక అసమర్థపు ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈరోజు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. ఈ దేశం పరువుని అంతర్జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పరువు తీసింది. కాబట్టి మేము తక్షణంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా సరే ఈ కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష ఏదైతే స్కామ్ జరిగిందో స్కామ్ మీద సిబిఐతో కాదు, సిబిఐ బీజేపీ జేబు సంస్థ, సిబిఐ అనేది బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చే సంస్థ. కాబట్టి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కరీంనగర్ జిల్లా వైద్యశాల నందు 2 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీయూసీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా కాంట్రాక్ట్ యాజమాన్యాన్ని కూడా విన్నవించడం జరిగింది, లేఖలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా 20 రోజులు అవుతా ఉంది. 20 రోజుల నుండి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇటు అధికారులు, అటు కాంట్రాక్ట్ యాజమాన్యం పూర్తిగా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 542 పడకల గదులున్న హాస్పిటల్ కి 332 పడకల గదులకు బిల్లు మాత్రం వచ్చింది. మరి మిగతా 210 పడకల గదులకు బిల్లు ఎందుకు రాలేదు? ఎవరి పొరపాటు జరిగింది? ప్రభుత్వం నుంచి మొత్తం బిల్లు వచ్చినప్పటికీ కూడా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈరోజు అటు కాంట్రాక్ట్ యాజమాన్యం కావచ్చు, లేదంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు కావచ్చు, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కార్మికులకు 2 నెలల 25 రోజులుగా జీతాలు లేవు. ఇంకొక వారం రోజులైతే 3 నెలలు అవుతుంది జీతాలు లేక. ఈరోజు అన్ని స్కూల్స్ ప్రారంభమైనాయి, వాళ్ళ పిల్లలు ఉన్నారు, పిల్లలకు పుస్తకాలు, బట్టలు, పెన్నులు, స్కూల్ బ్యాగులు, స్కూల్ ఫీజులు, ఈ రకంగా అనేక రకాలుగా కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దేశాయిపేట్ రోడ్ కేఆర్ గార్డెన్స్ ఎదురుగా బీజేపీ పార్టీ కార్యాలయంలో జూన్ 25 ఎమర్జెన్సీ చీకటి దినంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రమోదర్ రెడ్డితో పాటు వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పాల్గొని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వీరులను, ఉద్యమకారులను సన్మానం చేశారు. పెద్దలు ధర్మారావు గారు, ఆరు రమేష్ గారు, ప్రదీప్ రావు గారు, డాక్టర్ విజయచంద్రారెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు,
శ్రీరాములు గారు, పరమేశ్వర్ గారు, ఇతర వేదికలు అలంకరించిన పెద్దలు, ఇక్కడ హాజరైన యొక్క మిత్రుల సోదరిమణులారా, అందరికీ నమస్తే. అనేక విషయాలు ఎమర్జెన్సీకి సంబంధించి చెప్పడం జరిగింది. నిజానికి ఎమర్జెన్సీ అంటే ఏమిటి అనేది ఫస్ట్ మనం ముందుగా దాని గురించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసి ఉండదు. మేము ఎమర్జెన్సీ టైంలో కూడా ఉన్నాం అన్నోళ్ళ చేతులు ఎత్తండి. అంటే ఒక 5% మాత్రమే ఎమర్జెన్సీ గురించి తెలుసు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం కూడా ఈ ఎమర్జెన్సీ విధించిన రోజును బ్లాక్ డే అనే పేరుతో ఎందుకు నిర్వహిస్తుందంటే ఈ తరానికి తెలియాలి అసలు ఏం జరిగింది దేశంలో. ఇప్పుడు మనం మామూలుగా మీరు వెళ్తున్నారు, ఏటంటే అటు వెళ్తున్నారు, మీరు సినిమా చూస్తారు, లేకపోతే మీరు బంధువుల దగ్గరికి పోతారు, ఏదైనా ఒక పని చేస్తున్నారు కాబట్టి స్వేచ్ఛ అనేది అనుభవిస్తున్నారు కాబట్టి దానికి తెలియడం లేదు. ఒకవేళ మిమ్మల్ని అందరినీ కనుక కట్టడి చేసిందనుకో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ స్థానిక ఎంపీటీసీ మొండి మహేష్, మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం ఆధ్వర్యంలో పెన్షన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్ద బెడ్ రెస్ట్ లో ఉన్న వారికి ఇంటి దగ్గర తమ సిబ్బందితో పంపిణీ చేయాలని విన్నవించడం జరిగింది. పోస్ట్ ఆఫీస్ వద్ద వృద్ధులతో అట్లాగే వికలాంగుల పెన్షన్ అట్లాగే వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులతో ఉప సర్పంచ్ గారు అట్లాగే వేల్పూర్ ఎంపీటీసీ మొండి మహేష్ గారి ఆధ్వర్యంలో వారందరం కూడా కలిసి వేల్పూర్ పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే బెడ్ రెస్ట్ ఉన్నవారు ఉన్నారో అట్లాగే వికలాంగులు ఉన్నారో వృద్ధులు ఉన్నారో ఇంట్లో నుంచి నడవలేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకునే పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ ఇంటి వద్దే ఇవ్వాల్సిందిగా మేము ఎంపీడీఓ గారిని అట్లా ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాము. వారికి కూడా వినతి పత్రం అందజేసినాం. అట్లాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం అందజేసినాము. అట్లాగే పోస్టు సిబ్బంది కూడా వారి పోస్ట్ మేనేజర్ కూడా వారితో ఫోన్లో మాట్లాడి వారిని సంప్రదించడం జరిగింది. కావున ఈ ఇబ్బంది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు, ఏవైతే మూత్రశాలలు కానీ కనీస సౌకర్యాలు వాటర్ కానీ ఎండకు నీడ కానీ ఎటువంటి పరిస్థితులు సౌకర్యాలు లేనందున పోస్ట్ మేనేజర్ గారికి వినతి పత్రం ఇచ్చి వారికి వచ్చే నెల సంది ఎవరైతే ఉన్నారో దాదాపు 200 నుంచి 300 మంది వరకు వేల్పూర్ గ్రామంలో వృద్ధులు అట్లాగే వికలాంగులు ఉన్నారు. ఇక్కడి వరకు రాని వారికి ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ ఇవ్వవలసిందిగా తమ సిబ్బందితో పంపిణీ చేయాల్సిందిగా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించినారు. ఈ కార్యక్రమంలో అందరికి పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల కొండపైన ఇంకా కూడా డి గ్యాంగ్ ఇంకా కూడా తిష్ట వేసి ఉంది. ముఖ్యమైనటువంటి విభాగాలలో కరుణాకర్ రెడ్డి మనుషులు మరియు డి గ్యాంగ్ మనుషులు ఇంకా కూడా తిష్ట వేసి దళారితనానికి పాల్పడుతున్నారు. ధర్మారెడ్డి ఈఓగా ఉన్నప్పుడు తిరుమల కొండపైన పాకినటువంటి డి గ్యాంగ్ చేసిన అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైన డి గ్యాంగ్ ఇంకా కూడా తిష్ట వేసి ఉంది. డి గ్యాంగ్ అంటే పొరపాటున దావూద్ గ్యాంగ్ అనుకోబోతారు. ధర్మారెడ్డి గ్యాంగు, ధర్మారెడ్డి హయాంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పెత్తనం చెలాయించారో, ఎవరైతే దళారీతనం నిర్వహించారో ఆ గ్యాంగ్ ఇంకా కూడా తిరుమల కొండపైన ఉండి దళారీతనానికి పాల్పడుతూ ఉంది. విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. టికెట్లు అమ్ముకొని బాగా సొమ్ములు చేసుకోవడానికి అలవాటు పడినటువంటి ఈ డి గ్యాంగ్, ధర్మారెడ్డి గ్యాంగ్ ఆటలు ఇకపైన సాగనివ్వము. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ డి గ్యాంగ్కి. కొందరు ఉద్యోగస్తులు కూడా డి గ్యాంగ్లో సభ్యులుగా ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన యొక్క పైరవీలతో ఈ డి గ్యాంగ్, ధర్మారెడ్డి గ్యాంగ్లో సభ్యులుగా చేరి టికెట్లు అమ్ముకున్నటువంటి గ్యాంగ్ కొండపైన తిష్ట వేసి ఉంది. నేను ఒకటే చెప్తున్నాను ఈ డి గ్యాంగ్కి, తక్షణం తిరుమల కొండ నుండి పారిపోండి.
లేకుంటే మారిపోండి. ఇన్నేళ్లు ఎవరి మీద కొట్లాడానో వారి నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు. నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధపడుతున్నారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. 40 ఏళ్ల నా సీనియారిటీ అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు, ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకు? పార్టీలో జరుగుతున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైండ్రు, వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తుండ్రు, కార్యకర్తలు ఏదైతుందో ఈ 2 ఎన్నికల్లో కూడా ఆచితూచి ఫలితం పొందలేని పరిస్థితులు, కొంత వాళ్ళంతా బాధతో ఉన్నట్టు పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యులను ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ, వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అగ్రనిచలు కృషి చేసి 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందుకు పడుతుంది. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా జరిగిన యోగా పోటీల్లో పాల్గొని విజయం సాధించిన యోగా సభ్యులు ఈ రోజు యోగా గురువైన రేవల్లి రాయలింగ జన్మదిన సందర్భంగా సింగరేణి పాత జీఎం ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ రవికుమార్ పాల్గొని విజయం సాధించిన యోగా సభ్యులకు బహుమతులు అందజేసి వారికి గుర్తింపు పత్రం అందజేశారు. బ్లడ్ ప్రెషర్ రక్త ప్రసరణ అనేది ప్రాపర్ గా ఉంటే ఏ జబ్బులు మనకు రావు. తర్వాత మనం తినే ఆహారపు అలవాటు కూడా ఉండవు. తర్వాత మన పొట్టలో చాలా ఫ్యాట్ పేరుకపోయి ఉండడం, దానికి చేయాల్సినటువంటి యోగా ఏంటి అనేది గురువులకు తెలుసు కాబట్టి ఇది చాలా మంచి ఇది ప్రోగ్రాము. కాబట్టి రాయలింగ్ సార్ చాలా మందిని తయారు చేస్తూ ఉన్నారు. మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడెక్కడ నుంచి వచ్చారో మీరు నేర్చుకొని మళ్ళీ మీరు కూడా కొంతమంది నేర్పిస్తే ఈ ఒకటి చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలకి, తర్వాత తెలిసిన వాళ్ళకి అయితే ఎక్కువ వ్యాప్తి అయింది. అట్లా ఎక్కువ మందికి చేసినట్టు మనకు దాని సార్థకత ఉంటుంది. ఈ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేసిందంటే అదొకటి నేర్పించండి మీరు అందరికీ, దానికి ఇంపార్టెన్స్ చెప్పండి. తర్వాత యూత్ బాగా మంది యూత్ ఇప్పుడు మనకేంటంటే ఈ పారిశ్రామిక ప్రాంతం కొంచెం పొల్యూషన్ ఉంటుంది. పొల్యూషన్ వల్ల కూడా కొంచెం జబ్బులు వస్తూ ఉంటాయి. సో యోగా రెగ్యులర్గా చేస్తే ఇవన్నీ మనం దూరంగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అవి వస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ తప్పకుండా చేయండి. అండ్ యూత్ కూడా కొంచెం చెడు వ్యసనాలు, ఈ గంజాయి తాగడము, తర్వాత లిక్కర్ తాగడం లాంటివి మన యూత్ బాగా చేస్తున్నారు. మీకు సంబంధించిన బంధువుల పిల్లలు, యూత్ పిల్లలు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి యోగా చేయడానికి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఆ చెడు వ్యసనాలు అలవాట్లకు దూరం అవుతారు. కాణిపాకం ఆలయం అభివృద్ధి శ్రీకారం చుట్టిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సమీక్ష సమావేశంలో కాణిపాకం ఆలయం రూపురేఖలు మార్చేలా మురళీమోహన్ నిర్ణయాలు భక్తులకు ఆధ్యాత్మిక భావన కల్పించేలా అధికారులు విభూది వస్త్రధారణతో ఉండాలని ఆదేశించిన ఎమ్మెల్యే మురళీమోహన్. ఆలయం లోపలైనా బయటైనా ఉద్యోగి ఆలయ ప్రతినిధిగా వినాయక స్వామి వారి ఆశీస్సులు పొందినటువంటి ఒక ప్రచారకుడు ఆయన. వాస్తవానికి చెప్పాలంటే ఆలయంలో ఉద్యోగం ఆషామాషిగా రాదు. అది ఏ రకమైనటువంటి ఉద్యోగమైనా కూడా స్వామివారి ఆశీస్సులు ఉంటేనే జరుగుతుంది. సో ఆ స్వామివారి ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి అంశం మీద ఈఓ గారు వెంటనే ఒక సర్కులర్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. త్వరలోనే ఆ మార్పుతో మొదలవబోతున్నటువంటి ఈ ప్రయాణం ఖచ్చితంగా
ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ పాలన కొత్త పుంతలు దొక్కబోతోంది. అలాగే అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇతరత్ర దాతల సహకారంతో, ఇంకా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా మరిన్ని కొత్త రూపురేఖలు దిద్దుకోవడానికి ఒక సమగ్ర ప్రణాళిక ఈ రోజు నుంచి మొదలవుతుంది. దాని విషయంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయబోతున్నాం అన్నటువంటి విషయం మీద అధికారులందరూ కూడా అంగీకరించారు. దీనికి మొదటగా కాణిపాకం ఆలయ పాలనలో ఉద్యోగుల అధికారులు ఎంత ముఖ్యమో ఉభయదారులు కూడా అంతే ముఖ్యం. ఉభయదారుల గౌరవానికి భంగం వాటిల్లకుండా ఉభయదారుల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ పాలనా వ్యవహారాల్లో కూడా వారి పాత్రని ఇనుమడింపు చేసి వారిని కూడా ఇందులో భాగస్వాములు చేసి మంచి ఆలయ పాలనకి శ్రీకారం చుట్టబోతున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో 2 గంటల పాటు ఏకధాటిగా వర్షం పడుతుండడం జరిగింది. ఇదే రోజు అడ్డతీగలో మార్కెట్ కావడం వలన పలు గ్రామాల నుంచి వ్యాపారస్తులు అలాగే ప్రజలు రావడం జరుగుతుంది. ఈ వర్షం కారణంగా చిరు వ్యాపారులు ఆందోళనలు పడుతున్నారు.